గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. మాన్యులు గొప్ప వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ జీవితంలో జరిగే ఒక యథార్థ సంఘటన చెప్తాను. ఇప్పుడు ఒక తరగతిలో విద్యార్థులందరికీ ఒక లెక్కల మాస్టారు కొన్ని లెక్కలు ఇచ్చి చేయమన్నారు. కొంతసేపు అయ్యేసరికి ఒకరితో ఒకరు గుసగుసలాడుకోవడాన్ని గమనించి ఆ లెక్కలు వాళ్ళకి ఎంతవరకు బోధించిన పాఠాల్లో కాదని, అందుచేత వాళ్ళు చేయలేకపోతున్నారని ఉపాధ్యాయుడు గ్రహించాడు. అయితే ఆ తరగతిలో తెలివైన కుర్రాళ్ళలో ఒకడైనటువంటి గోపాల్ మాత్రం తల వంచుకొని వాటికి సమాధానాలు చకచకా రాస్తూ ఉండడాన్ని చూశారు ఆ ఉపాధ్యాయుడు. గోపాల్ దగ్గరికి వెళ్ళి తాను బోధించని లెక్కలు అయినప్పటికీ చకచకా చేస్తున్నందుకు అభినందించారు. నీవు వెళ్ళి ఈ తరగతిలో మొదటి స్థానంలో కూర్చో అన్నాడు ఉపాధ్యాయుడు. అప్పుడు గోపాల్ లేచి నిలబడి, సార్, నా స్వశక్తి చేత నేను వీటిని సాధించలేదు. పోయిన వారం మా ఇంటికి వచ్చిన చుట్టం నాకు ఇవన్నీ చెప్పారు. అతడు లెక్కల్లో దిట్ట, అందుచేత నేను చేయగలిగాను. కాబట్టి నేను మీరు ఇచ్చే మొదటి శ్రేణికి తగను అని వినయంగా చెప్పాడు. ఆ విద్యార్థి గోపాలకృష్ణ గోఖలే. ఆయన ఒక గొప్ప సంఘ సంస్కర్త. మహాత్మా గాంధీ అంతటి వారే వీరిని గురువుగా భావించారు. మన దేశంలో నిరుపేదలకు, ఆర్తులకు, వెనుకబడిన వారికి గొప్ప సేవలు చేసే ఒక జాతీయ సేవా సంస్థను ఒక దానిని కూడా ఈయన స్థాపించారు.